అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వివాదాలతో ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన వైసీపీ కీలక నేతల ఇళ్లపైన జరిగిన దాడితో ఏపీలో రాజకీయం మరింత హీటెక్కింది. వైసీపీ నాయకుల ఇంటిపై కూటమి నాయకులు దాడి చేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. శనివారం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి చేయడంతో పాటు ఆదివారం జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూటమి నాయకులపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీపై చేస్తున్న ఆరోపణలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు అవాస్తవాలని నిరూపించడంతో దానిని సహించలేని మీరు వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేయడం ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి వాటి ద్వారా వైసీపీ నాయకులను బెదిరించారని, భ్రమలో మీరు బ్రతుకుతున్నారని, మీరు పెట్టిన నిప్పే కూటమి ప్రభుత్వానికి అగ్గిరవ్వలా రాసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నాయకులపై దాడితో పాటు వాళ్ల ఇళ్లకు నిప్పు పెట్టిన విధానం జంగిల్ రాజ్తో సమానమని సీరియస్ అయ్యారు. మీరు చేస్తున్న ఈ దుశ్చర్యలు త్వరలోనే కూటమి సర్కార్ను దహించి వేస్తాయని సీఎం చంద్రబాబు నాయుడుకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయాన్ని జగన్ తన సోషల్ మీడియా ఎక్స్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే రోజులు దగ్గర పడ్డాయని, ఉవ్వెతనెగిసిపడే ఈ జ్వాలలు కూటమి సర్కార్ను దహించి వేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి ఆటవిక అరాచక పాలన భూస్థాపితం అవ్వక తప్పదని తేల్చి చెప్పారు. అనాలోచితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుశ్చర్యలు, అరాచకాలతో కూటమి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమయ్యి ఇది వైసీపీ పార్టీ విజయానికి తొలిమెట్టుగా మారుతుందో వేచి చూడాల్సిందే.